హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసేవి ఆకుకూరలు. అలాంటిది మన ఛానల్లో ఈరోజు ఒక మంచి రెసిపీగా తోటకూర కొబ్బరి ఫ్రై. వెల్కమ్ టు యూనిక్ డైరీస్. ముందుగా తోటకూరని ఇలా శుభ్రంగా కడుక్కుని ఇలా చిన్నగా కోసుకుని రెడీగా పెట్టుకున్నాను. ముందుగా చక్కటి పోపును వేసుకోవాలి. అదే ఈ కందిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని అలా దోరగా వేగనివ్వాలి. నేను వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేయలేదు. ముందు ప్రాసెస్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. పోపు చక్కగా వేగింది కదూ. ఇప్పుడిక కోసి పెట్టుకున్న తోటకూర కూడా వేసుకుని పసరవాసన లేకుండా కొద్దిగా వేయించుకుని మగ్గనివ్వాలి. ఈ మాత్రం ఆకుకూరకి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఉల్లి చీలికలు కూడా వేసేసుకున్నాను. తోటకూరను గడ్డిలా ఉంటుందని, పసరువాసన వస్తుందని దూరం పెడుతూ ఉంటారు. దీనివల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో చెప్తాను. రక్తహీనతను నివారిస్తుంది, ఎముకలను దృఢం చేస్తుంది, కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, గుండె జబ్బులను నివారిస్తుంది, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది, దృష్టి లోపాలను అదే విజన్ ప్రాబ్లమ్స్ను తగ్గిస్తుంది, చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది. వామ్మో, ఇన్ని ప్రయోజనాలే! ఈ రోజు నుండి ఆకుకూరల్ని తక్కువ అంచనా వేయకూడదు సుమా. ఇక మన తోటకూర కొబ్బరి ఫ్రైలోకి వచ్చేస్తేను, ఇదిగోండి ఈ మాత్రం కొబ్బరిను, ఎండుమిరపకాయలను తీసుకోవాలి. కొబ్బరిని చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. అలానే ఈ ఎండుమిరపకాయలను 15 మినిట్స్ వాటర్లో సోక్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ సోక్ చేసినవే. అలానే రుచికి సరిపడా ఉప్పు, ఆకుకూరల్లో ఉప్పు శాతం ఉంటుంది కనుక చూసుకుని వేసుకోండి. ఇక కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. అలానే 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. మిక్సీ వేసుకున్న కొబ్బరి ముద్దను వేసుకుని దోరగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని పక్కనే ఉంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి. కొబ్బరి త్వరగా అడుగంటుతుంది కదూ, అందుకనమాట. మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలానే మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు అందించడం మర్చిపోకండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. తోటకూరని ఇష్టపడని వారి సైతం ఈ రెసిపీని ఇష్టంగా తినేస్తారు, ఎంతగానో ఇష్టపడతారు కూడా. కొబ్బరి, ఎండుమిర్చి ఫ్లేవర్తో కూర చాలా కమ్మగా ఉంటుంది. 2 కాంబినేషన్స్తో ఉన్న ఈ రెసిపీని చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అసలు మిస్ చేయకండి, తప్పకుండా ట్రై చేయండి. చిరుగాలి వీచెనే చిగురాసరే పెరి ఎదురంటి మనసులో రాగం వేణువుదినే మేఘం మురిసి పాడినే కరుకైన గుండెలో చిరుజల్లు కురిసినే తన వారి పిలుపుతో ఆశలు వెల్లువాయని ఊహలు ఊయలుపిని చినుకురాక చూసి మది చిందులేసనే చిలిపి తాళమేసి చెలరేగిపోయనే ఎదురంటి మనసులో రాగం వేణువుదిని మేఘం మురిసి పాడిని. వేడి వేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకుని తింటే ఈ కొబ్బరి తోటకూర ఫ్రై ఎంత కమ్మగా ఉంటుందో చెప్పలేను మరి. చిన్న పెద్ద ఎవరికైనా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, సులువుగా హాయిగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఇలాంటి పోషకాలున్న ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. లక్ష్మి.